గత కొన్ని వారాలుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ మరో చల్లటి కబురును అందించింది. ఈసారి ఆరెంజ్ అలర్ట్ కొన్ని ప్రదేశాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇంకొన్ని ప్రదేశాలకు సంబంధించి అంటే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏ ప్రభావం ఉంది? తుపాను ప్రభావం ఏమైనా పొంచి ఉందా, లేకపోతే ఆవర్తనాలు ద్రోణుల ప్రభావం మాత్రమే ఉందా? అసలు ఏం జరుగుతోంది? దీంతో ఈ బిగ్ అప్డేట్తో నేను ముందుకు వచ్చేసాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రెయిన్ అలర్ట్ మీరు చూస్తున్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు వర్షాలు పడబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను డైరెక్ట్గా మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మ్యాప్లను నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఎలా ఉండబోతుంది వాతావరణం, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. భారత వాతావరణ శాఖ చెబుతున్న ఆ రిపోర్ట్కి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నార్మల్గా అయితే మాత్రం ప్రస్తుతం వాతావరణం ఇదిగో ఇలా నార్మల్గా అయితే మాత్రం ఉంది. కానీ ఒకసారి చూడొచ్చు, కాస్త గాలుల తీవ్రత కావచ్చు, లేకపోతే ఆ ప్రభావం కావచ్చు, నార్మలైజ్ అయితే మాత్రం కాస్త డిఫరెంట్గా ఉందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను ఇక్కడి నుంచి నేరుగా శాటిలైట్ ఇమేజ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. శాటిలైట్ ఇమేజ్కి వెళ్ళిపోదాం. IMDకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇక్కడ కాస్త ఉపరితల ఆవర్తనాలు ద్రోణుల ప్రభావం మనకి కనిపిస్తోంది. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రస్తుతానికి అయితే మాత్రం నార్మలైజ్గానే కనిపిస్తున్నప్పటికీ కాస్త ఇటు మహారాష్ట్రతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ వరకు కూడా ఒకసారి ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం మనకి కనిపిస్తోంది. ఇటు మధ్యప్రదేశ్, ఇటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇక్కడ చూస్తే కనుక ఒక ఆవర్తన ప్రభావం మనకి కనిపిస్తుంది. బహుశా దాని ఇంపాక్ట్ అయినా. సో ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత వాతావరణ శాఖ ఏం రిపోర్ట్ ఇచ్చింది, భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్లో ఏ అంశాలను పేర్కొంది అనేది నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు ఆ ఇమేజ్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక నార్మల్గా అయితే మాత్రం ఉంది. ఇదిగో మనం చూడొచ్చు, ఇటు ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అక్కడ కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి కాస్త రెడ్గా అయితే మాత్రం కనిపిస్తోంది. సో కాబట్టి ఆ ఇంపాక్ట్ మనకు ఉందా అంటే కనుక ఇదిగో కాస్త అక్కడక్కడ ఇంపాక్ట్ మన తెలుగు రాష్ట్రాలకు లేదు, కానీ కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నేరుగా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. రిపోర్ట్లో ఎటువంటి అంశాలను ప్రస్తావించాలనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కాస్త నేను మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక మోడరేట్ టు ఇంటెన్స్ థండర్స్టార్మ్ అలాంగ్ విత్ లైట్నింగ్ హెయిల్ స్టార్మ్స్ యాక్టివిటీ లైక్లీ ఓవర్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ అని చెబుతున్న సందర్భం. సో ఇక్కడి నుంచి ఒకసారి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇక్కడెక్కడ కూడా అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి లేదు, కానీ ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ పాయింట్ని మీరు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ సంబంధించి సైక్లోనిక్ సర్క్యులేషన్ లైస్ ఓవర్ మధ్య మహారాష్ట్ర neighborhood in lower tropospheric levels. The trough runs from South Chhattisgarh to cyclonic circulation over Madhya Maharashtra. A neighborhood and the north-south trough runs form above cyclonic circulation over Madhya Maharashtra to Komarin area in the lower tropospheric levels అంటూ. సో మీరు చూడొచ్చు, ఇది isolated to scattered light to moderate rainfall accompanied with thunderstorm, lightning and gusty winds. అంటే కొన్ని ప్రదేశాల్లో అక్కడక్కడ మురుములు మెరుపులు, దాంతోపాటు ఈదురుగాలులు 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెబుతుంది. తెలంగాణకు సంబంధించి 1-2 తేదీలో చెప్తున్నారు. దాంతోపాటు ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం, రాయలసీమ డ్యూరింగ్ 2nd to 5th అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. సో ఆంధ్ర బి అలర్ట్ అనే చెప్పుకోవాలి 2 నుంచి 5 తారీఖు వరకు సంబంధించి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీరు చూశారు హెయిల్ స్ట్రోమ్ అంటే వడగండ్ల వాన ఎక్కడెక్కడ ఉంది. తెలంగాణ 2వ తారీఖున 3వ తారీఖున వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ హెయిల్ స్ట్రోమ్ సంబంధించి ఇవ్వలేదు, అంటే వడగండ్ల వానకు సంబంధించి అలర్ట్ అయితే ఇవ్వలేదు. హెవీ రైన్ఫాల్కి సంబంధించి అంటే భారీ వర్షాలకు సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి 4వ తారీఖున ఉంటుందంటూ చెప్పుకొస్తున్న సందర్భం. దాంతోపాటు కర్ణాటక, తమిళనాడు, అలాగే కోస్టల్ కర్ణాటక, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి 4వ తారీఖున భారీ వర్షాలు.
ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 4వ తారీఖు మాత్రం ఇటు భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఇక్కడి నుంచి నేరుగా మ్యాప్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. సో అక్కడ మనకి క్లియర్గా ఉంటుంది ఏం చెబుతోంది అనేది. ఓకే, ఇదిగోండి ఆ మ్యాప్స్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. 1వ తారీఖున అయితే మాత్రం నార్మల్గానే ఉంది, కానీ రేపటి నుంచి రిమెంబర్ రేపు ఇన్ ద సెన్స్ రేపు 2వ తారీఖు నుంచి ఆ ఇంపాక్ట్ కొనసాగే అవకాశం మనకి కనిపిస్తోంది. సో ఒక్కసారి ఇంటివైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈ మ్యాప్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకటే చెబుతుంది భారత వాతావరణ శాఖ, బుధవారం మీరు గమనిస్తే కనుక ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ తెలంగాణకు. దాంతో ఓకే ఇటు వస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. బుధవారం నాడు మాత్రం ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేస్తుంది. ఆ తర్వాత బుధవారం నుంచి గురువారం కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ అలర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి. అంటే రేపటి నుంచి ద సెన్స్ బుధవారం నుంచి వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది. ఆ తర్వాత శుక్రవారం నుంచి కాస్త వాతావరణం నార్మలైజ్ అవకాశం ఉంది తెలంగాణలో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. 5వ తారీఖున కూడా ఇటు తెలంగాణలో నార్మల్గా ఉంటుంది, కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు చూడొచ్చు. ఈరోజు 1వ తారీఖుకి సంబంధించి 5:30 సాయంత్రం 5:30 ప్రాంతంలో ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి క్లోజ్గా చూసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేస్తే కనుక ఉరుములు మెరుపులకు సంబంధించి ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి. సో 2వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ఉరుములు మెరుపులతో ఓకే ఇటు వస్తాను, సో దట్ కాస్త ఫ్రీ ఉంది కాబట్టి మనకి క్లియర్ కట్గా ఉంటుంది. ఉరుములు మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ కాస్త స్పేస్ వచ్చింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మీరు చూడొచ్చు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. రిమెంబర్ రేపటి నుంచి కాస్త పరిస్థితులు మారే అవకాశం ఉంది. రేపు ఉదయం 8:30 నుంచి ఎల్లుండి ఉదయం అంటే బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు కూడా ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక్కడ ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు వడగండ్ల వాన అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది ఈ ప్రాంతాలకు సంబంధించి. ఇదిగోండి, సో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇదిగోండి ఇక్కడ వడగండ్ల వర్షాలు అంటూ కూడా చెప్తోంది. ఎక్కడెక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలుకి సంబంధించి ఆయా ప్రాంతాల్లో, అలాగే నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 3వ తారీఖున కూడా దాదాపుగా మనకి ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలు ఇవి కూడా యాడ్ అవుతున్నాయి కొన్ని జిల్లాలకి సంబంధించి. అంటే రేపు కొన్ని ప్రాంతాలు దాదాపుగా ఎల్లో అలర్ట్ ఉంటుంది. ఎల్లో అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్కి మారుతాయి. కొన్ని జిల్లాలంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వడగండ్ల వానకు సంబంధించి కురిసే అవకాశం ఉన్న ఈ జిల్లాలో మాత్రం కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. భారీ వర్షాలు కురవకపోవచ్చు, కానీ వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు మిగిలిన జిల్లాలకు సంబంధించి మీరు చూడొచ్చు ఇదే కంటిన్యూటీలో ఎల్లుండి అంటే 4వ తారీఖు తర్వాత 5వ తారీఖును చూసుకుంటే కనుక ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఆ తర్వాత చూసుకుంటే 6వ తారీఖును కూడా దాదాపుగా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అలర్ట్ జారీ చేస్తుంది. అలర్ట్స్ మీరు చూడొచ్చు 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా జనరల్లీ క్లౌడీ స్కై, light to moderate rain or thunder showers combined with lightning and gusty winds 30 to 40 km/h very likely to occur అంటూ కూడా అంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది రేపటి నుంచి. అంటే బుధవారం నుంచి 5వ తారీఖు వరకు కూడా. సో 4 రోజుల పాటు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ 4 రోజులు కూడా
30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో ఉండే గస్టీ విండ్స్, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది హైదరాబాద్కి సంబంధించి. ఇక్కడి నుంచి నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర మరియు విదర్భ అలాగే మరాఠవాడ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య మహారాష్ట్ర మరియు పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా కుమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు నైరుతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉపరితల తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 అలాగే 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందంటూ కూడా చెబుతూనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉన్నది ఇక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి అలాగే వెస్ట్ గోదావరి మొత్తం అన్ని జిల్లాలకు రేపటి నుంచి దాదాపుగా ఎల్లో అలర్ట్ అయితే మాత్రం ఉంది. ఏ జిల్లాలకు చూసుకుంటే కనుక ఇక్కడ ఉత్తర ఆంధ్రాకు సంబంధించి ఇంపాక్ట్ మనకి బాగానే కనిపిస్తోంది. కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరుకి ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ ఇక్కడ జారీ చేసిన సందర్భం. వెస్ట్ గోదావరికి రేపటి నుంచే ఉంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎల్లుండి నుంచి ప్రారంభం. కృష్ణాకు సంబంధించి రేపటి నుంచి, పల్నాడుకి మళ్ళీ ఎల్లుండి నుంచి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు ఈ 4 జిల్లాలకు మళ్ళీ రేపటి నుంచి వర్షాలంటూ చెబుతోంది. నంద్యాలకు ఎల్లుండి నుంచి అంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి రేపటి నుంచి అంటే బుధవారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి మళ్ళీ ఎల్లుండి నుంచి అంటూ కూడా చెప్తున్న సందర్భం. అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలకు కూడా, ఈ 3 జిల్లాలకు కూడా బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యం. సో ఇటువంటి సినారియోలో ఒకసారి మనం నేరుగా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాం ఎటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనేది. సో ఒక్కసారి ఇలాంటి సినారియోలో మనం మ్యాప్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఇది తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉండబోతుంది అనేది. ఇక్కడ మీరు చూస్తే కనుక సాధారణంగానే మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత పరిణామం ఎలా మారే అవకాశం ఉంది. ఓకే, కాస్త నేను మోడ్ మార్చే ప్రయత్నం చేస్తాను. మోడ్ మార్చిన తర్వాత మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హియర్ ఇట్ ఈస్. ఒకసారి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఓకే, 1వ తారీఖు అయిపోయింది కాబట్టి 2వ తారీఖుకి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి ఇక్కడి నుంచి మనకి ఇటువైపు వస్తుందనే భావించాలి. ఇదిగో ఇలా కాస్త మూవ్ ఆన్ అవుతున్న సందర్భం మనకు. సో ఇటువంటి నేపథ్యంలో మనకి రేపు రేపు ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కాస్త కనిపిస్తోంది. ఇదిగోండి 3వ తారీఖున అంటే 2-3వ తారీఖున రామగుండం, వరంగల్, బీజాపూర్ ఈ ప్రాంతాలకు సంబంధించి మనకి ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. 3వ తారీఖున ఉండే అవకాశం ఉంది. ఖమ్మానికి సంబంధించి కూడా 3వ తారీఖున, అలాగే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి 3వ తారీఖున ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. కర్నూలు వైపు కావచ్చు, దాంతోపాటు 3-4 తారీఖులు మాత్రం ఈ ఉపరితల ఆవర్తనం కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాదాపుగా 4వ తారీఖున కూడా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత 5వ తారీఖు నుంచి కాస్త వాతావరణం కాస్త అంటే వర్షాలు కాస్త నెమ్మదించే అవకాశం ఉందని చెప్పి మనకి ఆ విండి ద్వారా మనం భావించవచ్చు. అయినప్పటికీ మనకి కంటిన్యూ అవుతుంది. 5వ తారీఖున మళ్ళీ కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. అంటే 5-6వ తారీఖు వరకు కూడా కాస్త ఇంపాక్ట్ అయితే కొనసాగే అవకాశం ఉందని చెప్పి మనం భావించవచ్చు. ఇక్కడ నుంచి జూవర్త సాయంత్రం ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి మన ఇండియా మ్యాప్. ఇక్కడి నుంచి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ చెప్పిన రిపోర్ట్ని చూసాం. ఇప్పుడు ఇందాక విండి సాయంత్రం మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జూమ్ ఎర్త్ సాయంత్రం మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి రామగుండం కావచ్చు ఈ ప్రాంతాల్లో 2వ తారీఖున కాస్త ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత 2వ తారీఖు నుంచి కాస్త కాస్త మనకి మేఘావృతం ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కూడా మనకి ఉంది. ఆ తర్వాత 2వ తారీఖు మనం 3వ తారీఖు నుంచి మనం అక్కడ చూడడం జరిగింది. ఇదిగో ఈ ఉపరితల ఆవర్తనం ద్రోణుల ప్రభావం మనకి ఆ తర్వాత అంటే 3వ తారీఖు నుంచి మనకు కనిపిస్తోంది. ఓకే, సో ఇక్కడ నుంచి అలా టువర్డ్స్ ఆంధ్ర వైపు వచ్చే అవకాశం ఉందనే భావించవచ్చు. బట్ కాస్త సిచ్యువేషన్స్ మారుతున్నాయి. ఆ తర్వాత మనకి 3వ తారీఖున మాత్రం గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, దాంతోపాటు రామగుండం, ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత దక్షిణ తెలంగాణకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది 3వ తారీఖున. ఆ తర్వాత 3వ తారీఖు రాత్రి నుంచి కాస్త వాతావరణం మారే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎల్లుండి నుంచి కాస్త భారీ వర్షాలు ఉండొచ్చు. 4వ తారీఖున కాస్త మనకి
వర్షాలు గట్టిగా ఉండే అవకాశం ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ని మీరు చూశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.